హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 130. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పుడు తీసుకుంటారు వాళ్ళు, కట్నం తీసుకోవడం నేరం అని పక్క నుంచి కౌశిక్ అంటాడు. అలా అయితే నిన్నే జైల్లో పెడతారా బావగా అంటాడు సరదాగా శౌర్య. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఇక నెక్స్ట్ హనీమూన్ ప్లానింగ్ ఉంటుంది. కౌశిక్ కులు మనాలి ప్లాన్ చేసుకుంటాడు. బంటికి పెద్దగా ప్లాన్లు లేవు. పైగా మనీషా వాళ్ళ ఊర్లో ప్రతి ఏటా జరిగే జాతరలో కొత్తగా పెళ్ళైన జంట అంటే మనీషా మహాలక్ష్మి బంటి ఇద్దరు పాల్గొనాలని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. కొత్త చుట్టరికం కూడా ఏర్పడింది కాబట్టి పుష్ప వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆహ్వానిస్తారు వాళ్ళు. మొదట్లో పుష్ప వద్దు అంటుంది, కానీ బంటి రావాల్సిందే అని పట్టుబట్టడంతో గురునాథం జయంతి, సులోచనమ్మ, పుష్ప ఆ నలుగురు వెళ్తారు. వెళ్తూ వెళ్తూ లక్కీ శౌర్యకి ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతారు. రూమ్ ని పూలతో ఫుల్ గా డెకరేషన్ చేస్తుంది లక్కీ. అలాగే బెడ్ పైన కూడా అత్త చెప్పినట్లుగా వైట్ శారీ కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకొని శౌర్య కోసం ఎదురు చూస్తుంది. ఈవినింగ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడు శౌర్య, నైట్ కి వస్తాడు అని. నైట్ 8:30కి వచ్చాడు శౌర్య. వస్తూనే నువ్వు అంటూ హాల్లో ఉన్న లక్కీని చూసి ఆగిపోతాడు. బాబోయ్, నేను చాలా అందంగా ఉన్నట్లున్నాను, అందుకే బావకి నన్ను చూడగానే పెద్ద షాక్ తగిలింది అనుకుంటూ నేనే బా అని నోరు తెరిచిందో లేదో. అసలు నిన్ను ఎవరు ఇక్కడ పనిలోకి ఉంచారు? మా మల్లికి అస్సలు బుద్ధి లేదు. తను పనిలో ఉండకపోతే ఎవరినో ఒకరిని ఇక్కడ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. కనీసం ఆధార్ కార్డు కూడా ఇవ్వదు అంటాడు. అంతే షాక్ అయిపోయింది లక్కీ. ఏడుపు ముఖం పెట్టి, సరిగ్గా చూడండి, గుర్తుకు పట్టకపోతే ఆధార్ కార్డు ఏంటి కర్మ, 10th సర్టిఫికెట్, నా ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికెట్ కూడా చూపిస్తాను అంటుంది కోపంగా లక్కీ. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉందే అంటూ, ఆర్ యు లక్కీ? లక్కమంబ నువ్వేనా? మై గాడ్, ఏంటి వింత అన్నాడు శౌర్య. హా, మరి నాలాగా ఇంకెవరైనా ఉంటారా? అయినా నీకు ఈ గెటప్ లో పని మనిషిలాగా కనిపించనా? ఈ జనరేషన్ లో పని మనుషులు అందరూ ఇలా ఉంటారా? నాకు తెలీదు అంటుంది కోపంగా సోఫాలో కూర్చొని ఏడుపు ముఖం పెట్టుకొని లక్కీ. అతనికి కావాల్సింది కూడా అదే కదా. దాంతో నవ్వుతూ సారీ సారీ, అస్సలు పోల్చుకోలేకపోయాను అన్నాడు శౌర్య. అదే ఎందుకు అని కోపంగా అడిగింది లక్కీ. అంటే డైలీ జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు, ఫ్రాక్లే కదా నువ్వు వేర్ చేసేది, సడన్ గా ఇప్పుడు శారీలో చూసేసరికి అన్నాడు. అదేంటి, మొన్న గృహప్రవేశం ఫంక్షన్ లో మీరు నా మెడలో మంగళసూత్రం కట్టిన రోజు అంతెందుకు, 4 రోజుల క్రితం పెళ్లిలో కూడా ఎన్నిసార్లు చీర కట్టుకున్నాను. అయినా మీరు నన్ను చూస్తే కదా మీకు అనిక లాంటి వాళ్ళు కావాలి, మీ మీద పడి చచ్చిపోవాలి, లేదా మిమ్మల్ని మీడియాకు లాగాలి, అంతే కదా అంటుంది ఉక్రోషంగా లక్కీ. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు శౌర్య. నేను కాదు, మీరు చేస్తున్నారు. మీకోసం అందంగా రెడీ అయితే నన్ను ఎగతాళి చేస్తున్నారు. పో, నేను మీతో మాట్లాడాను అని అలిగి కూర్చుంది లక్కీ. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను కదా అంటూ తన దగ్గరికి వచ్చి ఆమెని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి, చాలా అందంగా ఉన్నావు, అలిగితే ఇంకా సూపర్ అంటూ తనని అలాగే ఎత్తుకొని పైకి తీసుకెళ్లాడు శౌర్య. అప్పుడు కూడా అలక ఫేస్ పెట్టుకునే ఉంది. హూ అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడగలేదు. రూమ్ లోకి వెళ్ళగానే సర్ప్రైజ్ అయిపోతాడు, అది తను కూడా చూడొచ్చు అనుకుంది లక్కీ. శౌర్య రూమ్ దగ్గరికి వెళ్లి మెల్లిగా రూమ్ డోర్ ని కాలుతో ఓపెన్ చేశాడు. రూమ్ లోకి చూసి అంతే షాక్ అయిపోయాడు. ఫుల్ గా ఫ్లవర్స్ తో డెకరేషన్, గులాబీ సన్నజాజులతో రూమ్ అంతా నింపేసింది. అలాగే బెడ్ పైన హార్ట్ షేప్ తో గులాబీలు పరిచి అందులో మల్లెలతో శౌర్య అండ్ లాస్య అని రాసింది. మొత్తానికి మంచి ప్రిపరేషన్ లో ఉన్నావన్నమాట అన్నాడు శౌర్య. సిగ్గుపడిపోయింది లక్కీ. ఇంకా వెంటనే అదేంటి అని అడిగాడు వాళ్ళ నేమ్స్ చూస్తూ. నీ పేరు నా పేరు నేనే రాశాను బావా, బాగుందా అని అడిగింది లక్కీ. బానే ఉంది, కానీ శౌర్య ఓకే, బట్ అక్కడ నీ పేరు లేదే అన్నాడు. అతని మాటలో లక్కీకి అర్థం తెలిసి
కాలేజీలో నా స్టడీ సర్టిఫికెట్లలో నా పేరు అదే ఉంటుంది అంటుంది ఉడుక్కుంటూ. బట్ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ పెట్టిన పేరు అన్నాడు శౌర్య తన ఫేస్ ని చూస్తూ, కావాలని ఇంకాస్త రెచ్చగొడుతూ. బావా, ఇన్ని రోజులు మరదల్ని, కాని ఇప్పుడు మీకు పెళ్ళాన్ని, ప్రతిసారి నా పేరుని వెక్కిరించడం ఏమీ బాలేదు అంటుంది లక్కీ. నో, వెక్కిరించడం లేదు. నీ పేరు లాస్య బాలేదు, నాకు లక్కమాంబే కావాలి అన్నాడు ఆ పూలపై తనని విసిరేసినట్లుగా పడేసి. వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు శౌర్య. అబ్బా, ఈ పోలీసోనికి పొగరెక్కువ అనుకుంటూ నడుము రాసుకుంటుంది లక్కీ. ఎంత కష్టపడి రాశానో నా పేరుని తీసేశాడు రౌడీ పోలీస్ అని తిట్టుకుంది లక్కీ. 5 నిమిషాలలో రెడీ అయి వచ్చాడు శౌర్య. బాబా, ఫుడ్ రెడీగా ఉంది పక్కనే ఉన్న టేబుల్ పైన డిషెస్ చూపిస్తూ చెప్పింది లక్కీ. నువ్వు తిన్నావా అని అడిగాడు. మీకోసం వెయిట్ చేస్తున్నా అనగానే అవునా అన్నాడు శౌర్య. ఐ మీన్ చేద్దాం అనుకున్నా, బట్ బిర్యానీ పార్సల్ రాగానే ఆగిపోయింది లక్కీ. అంటే వండలేదా? ఈ 3 రోజులు నాకు బయటి ఫుడ్డేనా అని అడిగాడు శౌర్య. ఓ బాబా, ఇది బయట ఆర్డర్ పెట్టింది కాదు. ఉమా ఉన్నాడు కదా, బ్లేడ్ ఉమా, వాడే ఈ మధ్య బిర్యానీ కుక్ చేయడం నేర్చుకున్నాడంట. మొన్న బేకరీకి వెళ్తే ఒకటే నస పెట్టాడు. అందుకే ఇవాళ వండి పంపించమన్నాను. నేను అతడు చేసిన ఫుడ్ తిని దానికి రివ్యూ ఇవ్వాలంట. నా రివ్యూ చాలా వాల్యుబుల్ అంట తనకి అంటుంది లక్కీ. సో ఖర్చు పెట్టకుండా ఒక ఒంటోడు దొరికాడనమాట నీకు అంటూ ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని, ఇంతకు ఎలా ఉంది టేస్ట్ అని అడిగాడు శౌర్య. అదే కదా, కొంచెం తిని చూశాను, సూపర్ గా ఉంది, అందుకే కడుపు నిండా తినేశాను అంటుంది లక్కీ. శౌర్య కూడా నోట్లో పెట్టుకొని, వావ్, రియల్లీ చాలా బాగుంది, ఇంత బాగా వంట చేయడం నేర్చుకున్నాడా వాడు అంటూ అంది లక్కీ. వాడు నేర్చుకున్నా, నువ్వు నేర్చుకోవు కదా అన్నాడు వెంటనే శౌర్య. అత్త ఉండగా నాకేంటికో అవసరం, అయినా ఇప్పుడు మీకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బావా అంటుంది లక్కీ. అవునా, ఏం మాట్లాడాలి అని అడిగాడు శౌర్య లక్కీ వైపు చూసి. ఈ రూమ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అలాగే నన్ను కూడా. అది వదిలేసి ఆ ఉమాగడి గురించి మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది లక్కీ. ఏంటి అని అడిగాడు. నాకు మీరంటే చాలా భయం, చాలా కోపం కూడా. అప్పుడప్పుడు మీరేదైనా వాటికి సెటైర్లు వేయడం, నన్ను తిట్టడం చూస్తే మిమ్మల్ని నేను తిట్టడం కూడా కామనే అనుకోండి. కానీ మీకు మాత్రం నా మీద ఒక విషయంలో కోపం రాదా? అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమానే తీసుకుందాం. ఆ రోజు నేను ఆ పని చేశాక కూడా మీరు ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. పైగా బేకరీకి వెళ్ళినప్పుడల్లా నేను ఉమాతో మాట్లాడతాను, అయినా కూడా మీరు అస్సలు డౌట్ పడరు, ఎందుకు బావా అడిగింది లక్కీ. ఆ మాటకి శౌర్య నవ్వుతూ ఇలారా అని పిలిచాడు లక్కీని. శౌర్య దగ్గరికి వెళ్ళింది లక్కీ. నువ్వు తిన్నావా అని అడిగాడు ప్రేమగా. తిన్నాను అంటుంది. అయినా తనకి కూడా కొంచెం తినిపించి డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. బావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటుంది లక్కీ. ఎందుకంటే నువ్వు పెద్ద పిచ్చి మాలోకం కాబట్టి అనగానే కోపంగా చూస్తుంది లక్కీ. నిజమే, నీకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అహంకారం చూపించడం, స్వార్థంగా ఆలోచించడం, వేరే వాళ్ళది నాకే కావాలి అని లాక్కోవడం, ఇంకా ఎదుటి వాళ్ళని తక్కువ చూడడం, ఇవేవి రావు. ఎంతసేపు చిన్నపిల్లల ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అనుకుంటావు. నీది చిన్నపిల్లల మనసు. నువ్వు ఎంత పెద్దదానివైనా ఎప్పటికీ ఇలాగే ఉంటావు. అనిక అంత నా వెంట పడుతుంటే చివరికి మా ఇంట్లో వచ్చి ఉన్నాను. నీ రూమ్ లాక్కుంది అన్న కోపం తప్ప నా పైన నీకు ఎలాంటి అనుమానం రాలేదు. అలాంటి తత్వమే నీది. నీకు అలాంటివి తెలియవు. అలాంటప్పుడు ఇక నేను అనుమాన పడేలా నువ్వేం చేస్తావు చెప్పు అని శౌర్య అనగానే, అవునా బావా, నేను చాలా 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 మంచిదాన్నా, అదే కదా నువ్వనే మాట అని హ్యాపీ అయిపోతుంది లక్కీ. అన్ని చాలాలు లేవు, ఒకటే ఒక చాలా ఉంది. చాలా అన్నాడు చెలోక్తిగా శౌర్య. కోపంగా చూసింది. వెంటనే చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఈ చీరలో అందంగా ఉన్నావు, నా కోసమే కట్టుకున్నావా అని అడిగాడు.
కాదు బావా, ఫస్ట్ నైట్ కోసం కట్టుకోమంది అత్త అంటుంది ఎంతో సిన్సియర్ గా లక్కీ. ఆ మాటకి భలే నవ్వొస్తుంది శౌర్యకి. వెంటనే తన చెయ్యి పట్టి తన వైపు లాక్కొని ఐ లవ్ యూ లక్కీ అన్నాడు శౌర్య. ఇక సిగ్గుపడిపోయింది. వెంటనే తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి ఏంటి సిగ్గుపడుతున్నావా, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు శౌర్య. తెలియట్లేదు బావా, నాకు తెలియకుండానే నా కళ్ళు వాలిపోతున్నాయి అని తన అందమైన కళ్ళను తిప్పుతూ చెప్తుంది లక్కీ. ఇది యాక్టింగ్, నిజమైన సిగ్గు ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు శౌర్య. ఎలా ఉంటుంది ఆసక్తిగా అడిగింది. నేను చూపిస్తాను కదా అంటూ ఆమెను బెడ్ పై చేర్చి తన శారీ పిన్ తీసి మొత్తం చీర తీయడానికి ట్రై చేశాడు. నో బాబా, నాకు సిగ్గైతుంది అని అరిచింది లక్కీ కంగారుగా. మరొకసారి ఇది కదా నిజమైన సిగ్గు, అయినా నాకు కావాల్సింది ఇదే అంటూ పక్కనే చేరి అతని చేతిలోకి ఆమె ఫేస్ ని తీసుకున్నాడు. ప్రేమగా లక్కీ కళ్ళల్లోకి చూస్తూ యు ఆర్ సో బ్యూటిఫుల్ లక్కీ అంటూ ఆమె ఫోర్ హెడ్ పైన ముద్దు పెట్టుకున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం లక్కీ. ఈ ఇష్టం ఇప్పటిది కాదు, నువ్వు పుట్టిన విషయం తెలిసినప్పటి నుంచి అనగానే నిజమా బావా, మరెందుకు ఎందుకు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు అని అడిగింది లక్కీ. చెప్పే ఛాన్స్ రాలేదే, బట్ ఏదో ఒక రోజు చెప్తానని మాత్రం అనుకున్నాను. అది ఇదే రోజు అని కూడా నాకు తెలుసు అన్నాడు శౌర్య కొంటెగా. దాంతో సిగ్గుపడి మరి చెప్పు, నేనంటే ఎంత ఇష్టమో మీకు నాకు వినాలని ఉంది అంటుంది లక్కీ. అప్పుడు నాకు కూడా చిన్న వయసు, అంటే ఒక 8 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. పక్కింటి వాళ్ళకి అమ్మమ్మ కాల్ చేసింది. మమ్మీని పిలవమంది. నేను పరిగెత్తుకుంటూ మమ్మీ కంటే ముందే వెళ్ళి హలో అమ్మమ్మ అన్నాను. అంతే, అటువైపు నుంచి నీకు పెళ్ళాం పుట్టిందిరా నాన్న అని అమ్మమ్మ చెప్పింది. ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. ఆ వయసులో నాకు ఏం అర్థమైందో తెలీదు, కానీ ఒక్కటి మాత్రం డిసైడ్ అయిపోయాను ఆ చిన్న వయసులోనే, నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతమని, నిన్ను ఎవరికి ఇవ్వను అని, నాతోనే ఉంచేసుకుంటా అని, లైఫ్ లాంగ్ నీ నాన్న మన మధ్యన అడ్డుగా వచ్చినా నేను మాత్రం నిన్ను వదిలేయను అని. అలా నేను పెరిగిపోతూ ఉంటే నా ఆలోచన ఇంకా స్ట్రాంగ్ గా మారింది. అది చిన్నప్పటి ఆలోచన అని నేను అనుకోలేదు. నా మనసులో కాదే, నాకు ఇక్కడ ఫిక్స్ అయిపోయావు నువ్వు అంటూ తన బ్రెయిన్ ని చూపించి, నా లైఫ్ లో ప్రతి హ్యాపీ మూమెంట్ లో అమ్మ తర్వాత తలుచుకునేది నిన్నే. అప్పుడు దూరంగా ఉండేదానివి కదా, ఇక దగ్గరగా ఉంటే నిన్ను చూస్తూ హ్యాపీ అయిపోతాను. నీ అల్లరి పనులు, నీ అమాయకత్వం, నువ్వు చేసే చిల్లర చిందులు, చిలిపి ఆలోచనలు అన్నీ నాకు ఇష్టం. నీలో అమాయకత్వమే కాదు, నీ లోపాలు కూడా నేను ప్రేమిస్తాను. తప్పు చేస్తే తిడతానేమో, కానీ నువ్వు బాధపడితే దానికంటే ఎక్కువ బాధ నేనే అనుభవిస్తాను. సేమ్ టైం అక్కడ నేనేం తప్పు చేయట్లేదు నిన్ను మందలించి అని నాకు తెలుసు. అందుకే నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేసిన ఊరికే వదిలేయను, మళ్ళీ తిట్టడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే నీ మంచే కాదు, నీ తప్పులను కూడా నేను ఈక్వల్ గా తీసుకుంటాను. నిన్ను ప్రేమించాను కదా అని నీ తప్పును తక్కువ చెయ్యను. నిన్ను నవ్వించడం కాదు, కోపం వస్తే కొట్టడానికి కూడా సిద్ధమే. బట్ ఒకటి గుర్తుంచుకో, అప్పుడు కూడా నా ప్రేమలో తేడా ఉండదు, ఎందుకంటే నువ్వు నా ప్రాణం. నిన్ను విడిచి నేను అసలు ఉండలేను, అర్థమైందా అన్నాడు శౌర్య. ఎప్పుడూ లేనిది శౌర్య అన్ని మాటలు మాట్లాడేసరికి లక్కీ హ్యాపీ అయిపోయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.